చూద్దాం. ఓం బిర్లాయే సభాపతి. 12 నిమిషాల్లోనే ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. మూజువాణి ఓటుతో నిర్ణయం. డివిజన్ కోరని ప్రతిపక్షాలు. సభాపతికి ఎన్నికలు 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇక వరుసగా రెండోసారి లోక్సభ అధ్యక్ష పదవిని చేపట్టారు ఓం బిర్లా. మూజువాణి ఓటుతో విజయం. మీ చిరునవ్వుతో లోక్సభలో ఆనందం వెల్లివిరిసింది. చరిత్రలోనే స్వర్ణయుగానికి మీరు నేతృత్వం వహిస్తూ ఉన్నారు అంటూ ఓం బిర్లాపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. విపక్షాలకు అవకాశం ఇవ్వండి ఓం బిర్లాను రాహుల్ గాంధీ కోరారు. సస్పెన్షన్ల పర్వం రాకూడదని విపక్షాలు రిక్వెస్ట్ చేశాయి. మోదీ రాహుల్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఎమర్జెన్సీ ఇందిరపై స్పీకర్ విమర్శలు చేశారు. భగ్గుమన్న కాంగ్రెస్, ప్రతిపక్షాలు. సభ వెలుపల భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రాహుల్ ఇలా మరి జగన్ అని ఒక వార్తను చూడొచ్చు. లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. విపక్షం తరపున అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ రాహుల్ హుందాగా ప్రవర్తించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ స్పీకర్ ఎంపిక ప్రక్రియలోనే పాల్గొనలేదు. కనీసం సభ మర్యాద కూడా పాటించలేదనే వార్తను చూడొచ్చు. ఇక విపక్ష నేతగా రాహుల్కు గుర్తింపు దక్కింది. లోక్సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కేబినెట్ మంత్రి హోదాలో రాహుల్ గాంధీకి సదుపాయాలు దక్కబోతూ ఉన్నాయి. 2.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో రాజ్యాంగబద్ధ పదవిని రాహుల్ చేపట్టడం ఇదే తొలిసారి. ఆయనకు ఇప్పుడు కేంద్ర కేబినెట్ మంత్రి హోదా, దానికి తగ్గట్టు సదుపాయాలు, భద్రత లభిస్తాయి. లోక్పాల్, సిఈసి, ఎన్నికల కమిషనర్లు, సిబిఐ డైరెక్టర్, సివిసి అండ్ సిఐసి వంటి కీలక పోస్టుల ఎంపిక సంఘాల్లో ఆయన ఒక సభ్యుడిగా ఉంటారు. లోక్సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలి సీటు ఆయనకు కేటాయిస్తారు. ఇక మనమంతే ఒక్కటే అంటూ సమస్యలుంటే నాతో చెప్పండి అంటూ లోక్సభలో చర్చల్లో పాల్గొనని అంటూ ప్రధాని మోదీ టీడీపీ ఎంపీలకు సూచించారు. నిన్న లోక్సభ స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన 17 మంది ఎంపీలతో ఆయన భేటీ అయ్యారు. నెక్స్ట్, సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజుల ప్రత్యేక కోర్టు అనుమతి. దేశంలో ఎమర్జెన్సీ ఉంది అంటూ సునీత కేజ్రీవాల్ కామెంట్ చేశారు. వారంలో విస్తరణ. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు. ఖాళీగా ఉన్న 6 స్థానాల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. 3 రోజులుగా హస్తినలోనే ముఖ్యమంత్రి రేవంత్, ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్తో వరుస భేటీలు. భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబుతో పాటు ఆశావహులు కూడా ఇక్కడే. రేసులో రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ప్రేమ్ సాగర్, బల్మూరి, వాకాటి. జూలై 1 లేదా 2న విస్తరణ ఉండొచ్చంటోన్న ఏఐసీసీ వర్గాలు. బలరాం నాయక్, మహేష్ గౌడ్, షట్కార్లలో ఒకరికి పీసీసీ పగ్గాలు. రైతు కమిషన్ చైర్మన్గా పోచారం శ్రీనివాసరెడ్డికి అవకాశం దక్కొచ్చనే వార్తను చూడొచ్చు. ఇక జీవన్ రెడ్డికి బుజ్జగింపు. చేరికలు పార్టీకి అవసరమన్న కేసీ వేణుగోపాల్. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. ఆయన హామీతో సంతృప్తి చెందానను అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అండ్ ఇంకొక దీపాదాస్ మున్షి క్లారిటీ ఇచ్చారు. తలుపులు తెరిచే ఉంటాయి. కాంగ్రెస్ పెద్ద పార్టీ, చేరికలకు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయి. ఏ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ ప్రభుత్వంపై భరోసాతో చేరడానికి వస్తే స్వాగతిస్తామంటూ మున్షి స్పష్టం చేసిన వార్త. ఇక కాంగ్రెస్లో ఫిరాయింపు లొల్లి అనే వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తోంది. పాంచ్ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు. ఢిల్లీని తాకిన తెలంగాణ పంచాయతీ అధిష్టానానికి తలనొప్పిగా రేవంత్ రెడ్డి తీరు. హిమాచల్లో ఒక నీతి, తెలంగాణలో మరో నీత అంటూ బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇక అన్నీ తారుమారవుతాయి 6 నెలల్లో. పరేషాన్ కావద్దు పార్టీ నాయకులతో కేసీఆర్. అధినేతను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ. మరో 4 నగర ఎమ్మెల్యేలతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక మంతనాలు జరిపారు. అంటే కేడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయిన పరిస్థితుల్లో మిగిలిన వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఇక పిన్నెల్లి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో నరసరావుపేటలో అరెస్ట్ చేసిన పోలీసులు. బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసిన వెంటనే రంగంలోకి. ఇంటి వద్ద
అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక చివరగా జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఛాన్సే లేదు అంటూ ఏపీ ఆర్థిక మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఆ హోదా రావడానికి ఒక 10 ఏళ్లు పడుతుందంటూ కూడా ఎద్దేవా చేశారు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం.